సో ఇదంతా కూడా ఈ మెషినరీ అన్నమాట. టోటల్ గా ఈ తెచ్చిన ఈ ఫ్రూట్ బంచెస్ ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా ఈ ఆయిల్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, బై ప్రొడక్ట్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. మనకు అక్కడ ఫ్రూట్ బంచెస్ కనబడుతున్నాయి. రైతులంతా ట్రాక్టర్స్ లో, ఆటోస్ లో, లారీల్లో తెచ్చి ఈ ఫ్రూట్స్ దీన్ని ఇక్కడ వీళ్ళు పోస్తారు, దాన్ని వెయిట్ చేస్తారు. దాని తర్వాత దీన్ని తయారు చేస్తారు. మన ప్రాసెస్ ఎట్లా అనేది చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇక్కడ వరకు వస్తాయండి. ఇక్కడ వరకు రైతులు ఇక్కడ వచ్చేసి ఇక్కడ డంప్ చేసేసి మళ్ళీ వెళ్తారు. ఇక్కడ మాకు గ్రేడింగ్ బ్యాచ్ ఉంటుంది. ఓకే. వీళ్ళు ఆ గ్రేడింగ్ అండర్ రైపు ఆడపొడులు ఎక్కువ ఉన్నాను, కూలిపోయిన గెల్లలేముందని సెగ్రేట్ చేసి మళ్ళీ రిటర్న్ చేస్తారు అన్నట్టు. రిటర్న్ ఎట్లా అంత ఇమీడియట్ గా అంత పెద్ద కుప్పలో ట్రాక్టర్ వచ్చి వేసినప్పుడు వీళ్ళు మనుషులు ఉంటారు, వాళ్ళు మాన్యువల్ గానే మళ్ళీ రిటర్న్ చేస్తారు. వీళ్ళు చెక్ చేస్తుంటారు ఎప్పటికప్పుడు. ఇక్కడ వీళ్ళేమో మా గ్రేడర్స్, వీళ్ళు క్వాలిటీ చెక్ చేస్తుంటారు. ఓకే. మ్యాన్ పవర్ ఏమో రిటర్న్ చేస్తుంటారు. ఇప్పుడు ఇవన్నీ యాక్సెప్టెడా? ఓకే. ఎంతమంది ఎంప్లాయీస్ పనిచేస్తుంటారు ఇందులో? దీంట్లో ఆల్మోస్ట్ 200 మెంబర్స్. 200 షిఫ్ట్ లో, అంటే ఎవరి షిఫ్ట్ 3 షిఫ్ట్లు కలిపి. 3 షిఫ్ట్స్ కలిపి. అంతా బాయిలింగ్, స్టీమ్, టెంపరేచర్ మెయింటైన్ చేయాలి. ఓకే. సో ఇదేమన్నా చుట్టూ ఉన్న వాతావరణాన్ని పొల్యూట్ చేయడం అట్లా ఏమైనా లేదు. నేను ముందు కూడా చెప్పాను, ఇది టోటల్ ఆర్గానిక్ అన్నట్టు. ఇంకొకటి లోపల కూడా కెమికల్ అడిషన్ అనేది ఏమి ఉండదు కాబట్టి మనకు పొల్యూషన్ అయ్యే ఛాన్స్ అనేది, బొగ్గు మండడం అట్లాంటిది ఏమి ఉండదు. బయోమాస్ కదా ఇది. సో ఈ స్మెల్ కూడా పెద్దగా అంత ప్రాబ్లం ఏముండదు. ఇదంతా మొత్తం రైతు ప్రొడక్టే కదా, ఫార్మ్ ప్రొడక్టే కదా, స్మెల్ తోటి ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే. సో అసలు ఇక్కడే రిఫైనరీ పెడితే ఇంకా అడ్వాంటేజ్ కదా, చాలా ఉద్యోగాలు ఉంటది. లేకపోతే బై ప్రొడక్ట్స్ ఇక్కడే మనం తయారు చేసుకోవచ్చు. అంటే రిఫైనరీ వల్ల ఉద్యోగాలు పెరుగుతుండడం అంత కరెక్ట్ కాదు, ఎందుకంటే రిఫైనరీలో ఎక్కువ మ్యాన్ పవర్ ఏమి ఉండరు. బట్ దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద యాడెడ్ ప్రోడక్ట్ అంతే. అంటే మనం ప్రొడక్ట్ ఇక్కడే ప్యాక్ చేయొచ్చు. సో మీరు ఇక్కడ నుంచి అవుట్ సైడ్ పంపుతుండ్రు, కాకినాడ, హైదరాబాద్, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ రిఫైనరీ ప్రపోజల్ అయితే ఉంది. అది ఇంకా బోర్డ్ లో డిసిషన్ తీసుకున్న తర్వాత వాళ్ళు నెక్స్ట్. సో దీని గురించి ఏమని చెప్తున్నారు? ఈ బంచెస్ అనేది మనకు దీంట్లో బుల్ ఉంటుంది. ఇక్కడ ఇదేంటిది? ఈ డోర్లు లోపల మనం స్లాట్ కన్వేర్ అన్నాం కదా, దాంట్లోకి లోడ్ చేయడానికి ఒక్కొక్క డోర్ హైడ్రాలిక్ డోర్లు ఉంటాయి. అది ఓపెన్ చేస్తారు అన్నట్టు. ఇప్పుడు ఓపెన్ చేయగానే కిందికి వెళ్ళిపోతాయి. అక్కడ నుంచి అది ముందు ట్రాన్స్పోర్ట్ అయ్యి లోపలికి స్టెరిలైజర్ అన్నాం కదా, దాంట్లోకి. అదంతా కన్వేర్ బెల్టేనా? మొత్తం అక్కడ నుంచి లెంత్. సో అది నడుస్తానే ఉంటుంది సర్కిల్. ఈ నెంబర్ ఆఫ్ డోర్స్ ఎందుకు ఉంటాయంటే ఒకటే దగ్గర ఓపెన్ చేస్తే జామ్ అయిపోతుంది, అందుకని కొంచెం ఓపెన్ చేస్తుంటారు. లోపల ఒక ఆపరేటర్ ఉంటాడు, వాళ్ళు ఆపరేట్ చేస్తుంటారు. బెల్ట్ లోకి వెళ్ళగానే స్ట్రైట్ గా నెక్స్ట్ ఒక కన్వేర్ నుంచి ఇంకొక కన్వేర్ కి ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్. అది లోపల స్టెరిలైజర్ వరకు ట్రాన్స్పోర్టేషన్. ఓకే. ఇప్పుడు ఎన్ని అవర్స్ నడుస్తుందండి ఇది 24. ఇప్పుడు సీజన్ ఏప్రిల్ నుంచి మనకు కంటిన్యూస్ గా రన్ అవుతుంది అప్ టు నవంబర్ వరకు సీజన్ అన్నట్టు. ఆల్మోస్ట్ 3 షిఫ్ట్స్ రన్ అవుతుంది. ఇంకా డిసెంబర్ నుంచి మనకు ఫ్రూట్ అనేది కొంచెం కింద పడుతుంది. సో ఇది ఎన్ని రోజులు ఇట్లా ఖరాబ్ అవడం అట్లా ఏమి ఉండదా? ఎక్కువ రోజులు బయట ఉండడం అట్లా ఏమన్నా? అంటే మనం జనరల్ గా అయితే 1 or 2 days వరకు ఓకే. ఇంకా 2 days దాటేస్తే మనకు కొంచెము దాంట్లో ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ అది ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో మనం వచ్చినట్టు ప్రాసెస్ అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ లాగా ప్రాసెసింగ్ చేస్తాం. సీజన్ టైంలో కష్టమేమో, క్రాప్ ఎక్కువ వచ్చే టైంలో అదే అందుకే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అది ఫాలో అవుతుంటాం. దానివల్ల మనకు విత్ ఇన్ 24 hours లోనే. ఇంకొకటి ఏంటంటే సీజన్ లో మనకి FFA కూడా బాగా తక్కువ వస్తుంది. 3 to 4 మధ్యలోనే వస్తుంది. అప్పుడు మనం. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఇది కెపాసిటీ సరిపోతుందండి ఇప్పుడు ఉన్న రైతులకి? మీరు వేరే జిల్లాల నుంచి కూడా ఇక్కడికే తెస్తున్నట్టున్నారు కదా, అశ్వరాపేటకు, ఆ ఏరియాకి. అశ్వరాపేట ఇది ఉంది కాబట్టి 2 ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఈ 2 ఫ్యాక్టరీ సరిపోతుందా? కెపాసిటీ పెంచాల్సిన అవసరం ఇప్పుడు సరిపోతుంది. ఓకే, అది వెళ్దామా ఒకసారి? ఇప్పుడు అదేంటండి, అది ఎక్స్ట్రా ఆయిల్ కింద వద్దు, పర్లేదు, అక్కడ ఏం రాలేదు. ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ అది? కాదు. మనం ఇంతకు ముందు వేస్టేజ్ అన్నాం కదా, వేస్టేజ్ అనేది ఆ వాటర్ ని ఇప్పుడు ఇంతకుముందేమో అది ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ అండి, దాంట్లో చేసేవాళ్ళము. ఇంతకుముందు కన్వెన్షనల్ ట్రీట్మెంట్. తర్వాత ఎంఈ ప్లాంట్ పెట్టాము. దీంట్లో ఏంటంటే ఆ వాటర్ అనేది వైట్ వాటర్ గా కన్వర్ట్ అవుతుంటది. ఆ వాటర్ ని మళ్ళీ ప్రాసెస్ లో యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. రిమైనింగ్ వేస్ట్ ఏమైతే ఉంటుందో అది ఎంఈ పౌడర్ కింద కన్వర్ట్ అవుతుంది. అది కూడా మళ్ళీ మన ఈ క్యాటిల్ ఫీడ్ ఇంతకుముందు అన్నాం కదా, ఆ ప్రోడక్ట్ కే పంపిస్తాం. మరి వెళ్దామా?
ఆయిల్ పామ్ తోటల్లోకి వెళ్ళిన తర్వాత మనం చాలా అంశాలని బయటికి తీసుకురావడం జరిగింది. మంత్రి గారితో మాట్లాడినాం, కార్పొరేషన్ చైర్మన్తో మాట్లాడినాం, రైతుల సమస్యలు కూడా తెలుసుకున్నాం. సో అయితే ఈ ఆయిల్ పామ్ని అంటే ఆ ఫ్రెష్ ఫ్రూట్ బంచెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత కోసుకొని ట్రాక్టర్స్లో ఎక్కడికి తీసుకొస్తారంటే, ఇగో నేను ఇప్పుడున్న ఈ ఏరియా అప్పారావు పేటకు సంబంధించి, ఇది దమ్మపేట మండల్. ఇక్కడ ఒక ప్రాసెసింగ్ యూనిట్ ఉన్నది, అశ్వారావుపేటలో ఒక యూనిట్ ఉన్నది. సో ఈ అప్పారావుపేటలో ఉన్న ఈ యూనిట్ దాదాపుగా 30 tons per hour వాళ్ళు దీన్ని ప్రాసెసింగ్ చేస్తారనమాట. ప్రాసెసింగ్ చేసి అందులో నుంచి ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. దాంట్లో రకరకాల ఫైబర్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, ఇంకా చాలా రకాల ఎలిమెంట్స్ దాంట్లో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి చాలా వాటిలో వాడతారు. కాస్మెటిక్స్లో వాడతారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్లో వాడతారు, సోప్స్లో వాడతారు. అన్ని రకాలుగా ఈ పామ్ ఫ్రూట్ అన్నది ఉపయోగపడుతుంది. సో ఇది ఎట్లా అంటే ఈ సీడ్ మొత్తం విదేశాల నుంచి మనకి దిగుమతి అవుతున్నది. మలేషియా కానీ, ఇండోనేషియా కానీ, ఇట్లా కోస్టారికా ఇట్లాంటి దేశాల నుంచి దిగుమతి అవుతున్నది. దాన్ని ఇప్పుడు నేనున్న ఈ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్, ఈ సంస్థలు నర్సరీలు పెట్టి వాటిని మొక్కల కింద మారుస్తారు. ఆ మొక్కలని రైతులకు ఇస్తారు సబ్సిడీ కింద. సరే, ఆ మొక్కలు ఏం జరుగుతున్నది ఏంటి అనేది మనం తర్వాత మాట్లాడితే, అసలు ప్రాసెస్ ఎట్లా ఉంటుంది ఈ ఆయిల్ పామ్ అన్నది నా ముందు కళ్యాణ్ గారు ఉన్నారు. ఈ అప్పారావుపేట్ ఈ ప్రాసెసింగ్ యూనిట్కి మేనేజర్గా ఆయన పనిచేస్తున్నారు. ఒకసారి మనం తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. యా, సో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా, ఎట్లా సీడ్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఏమేమి ఎలిమెంట్స్ దీంట్లోంచి బయటకు వస్తాయి, ఇది రైతులకు ఉపయోగకరంగా ఎంతవరకు ఉన్నది అన్నది ఒక్కసారి చెప్పండి. ముందుగా వచ్చేసి మనము సీడ్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటాం, విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాము. వాటిని స్ప్రౌట్ అంటారు. ఆ స్ప్రౌట్ అనేది మాకు కొన్ని నర్సరీలు ఉంటాయి. అవి ఆ నర్సరీలో మనము ఈ స్ప్రౌట్ తీసుకొచ్చాక, ఇదేంటిది, దీన్ని స్ప్రౌట్ అంటారు. స్ప్రౌట్ ఇది అసలు విత్తనం. ఇది ఇంపోర్ట్ చేసుకుంటాం మనం. ఇలా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ తీసుకొచ్చాక నర్సరీలో 2 స్టేజ్లు ఉంటాయి. ప్రైమరీ స్టేజ్, సెకండరీ స్టేజ్ ఉంటుంది. ప్రైమరీలో మనము ఇట్లా విత్తనాన్ని నాటేసి బ్యాగుల్లో నాటేసిన తర్వాత ఒక 4 months వరకు ప్రైమరీ స్టేజ్ లో మనము విత్తనాన్ని అండర్ షేడ్ లో పాలీహౌజెస్ లో మనము పెంచుతాం అన్నమాట. దాని తర్వాత బయటికి తీసుకొచ్చాక నెక్స్ట్ 8 months అవుట్ సైడ్ మనం పెంచుతాం. ఇలా అవుట్ సైడ్ పెంచడం. ఇది అవుట్ సైడ్ 8 months. 8 months. సో 12 months అయిపోయిన తర్వాత అది రెడీ టు మనం డిస్పాచ్ టు ఫార్మర్స్ అన్నట్టు. సో ఈ స్టేజ్ లో ఉన్నవి రెడీ టు డిస్పాచ్. ఇవి 12 months అయితే ఇది సెకండ్ స్టేజ్. తర్వాత 12 months అయిన తర్వాత ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు డిస్పాచ్ కి రెడీగా ఉంటాయి. మనము ప్రతి డిస్ట్రిక్ట్ ఒక డివిజనల్ ఆఫీస్ ఉంటుంది. వాళ్ళు అక్కడ నుంచి ఫార్మర్స్ డీటెయిల్స్ మొత్తం తీసుకొని, వాళ్ళ ల్యాండ్ డీటెయిల్స్ తీసుకొని అక్కడ నుంచి డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తారు. సో ఇట్లా ట్రాక్టర్స్ లో వాళ్ళు వచ్చేసి రైతులు ట్రాక్టర్ లో తీసుకెళ్లి వాళ్ళ పొలానికి తీసుకెళ్లి అక్కడ వాళ్ళు రైతులు మీకు అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ పెట్టేసుకుంటే వాళ్ళ ల్యాండ్ ఎంత ఉంది, అక్కడ లొకేషన్ లో ఉందా లేదా మా వాళ్ళు వెళ్ళి చెక్ చేసుకుంటారు. ఫిజికల్ గా చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకొని ఉందంటే వాళ్ళకు మాత్రం ఈ నాణ్యమైన మొక్కలు ఇచ్చేస్తారు. ఇలా ఇస్తారు. మరి ఇప్పుడు ఈ నాణ్యమైన మొక్క కాదా అన్నది ఎవరు చెక్ చేస్తారు? అక్కడ మా దగ్గర నర్సరీ ఇన్ఛార్జ్లు ఉంటారు. నెక్స్ట్ దానికి సంబంధించిన ఆఫీసర్లు ఉంటారు. దానికి బిఫోర్ కూడా డిస్పాచ్ చేసే ముందు కూడా క్వారంటైన్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ రెడీ టు డిస్పాచ్ అని వాళ్ళు సర్టిఫై చేస్తారు. సర్టిఫై చేసిన తర్వాత మేము ఇవన్నీ డిస్పాచ్ చేస్తాం. ఇక్కడ నుంచి ఇది రైతు పొలానికి వెళ్తుంది. ఇప్పుడు ఇది రైతు పొలం అనుకోవాలి. అవును, రైతు పొలంలో వాళ్ళు గుంటలు తవ్వి అవన్నీ వేసుకోవడము రైతులు చేసుకుంటారు అన్నట్టు. ఇది రైతు పొలంలో ఆల్రెడీ స్టార్టింగ్ స్టేజ్. తర్వాత డిఫరెంట్ స్టేజెస్ చూపించాం ఇక్కడ. పెద్దగా అయిన తర్వాత ఎలా ఉంటుంది, అలా ఇది నెంబర్ ఆఫ్ బంచెస్ వచ్చిన తర్వాత. అయితే ఈ బంచెస్ వచ్చిన తర్వాత హార్వెస్టింగ్ స్టార్ట్ అయ్యాక ఎప్పుడైనా 4th year నుంచి మనకు హార్వెస్టింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. 4th year 4 years వరకు పెంచాలి. ఫస్ట్ 3 years మనము అంతర్ పంటలు కానీ ఇలాంటివి వేసుకోవాలి. తర్వాత 4th year నుంచి మనకు హార్వెస్టింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే. ఆ 4th year తర్వాత గెలా స్టార్ట్ అయ్యాక అవి వీళ్ళకి ఫార్మర్స్ ఒక F కోడ్ ఇస్తాం. F కోడ్ F1230 అలా F కోడ్ ఇస్తే దాంట్లో ఫార్మర్ ల్యాండ్ డీటెయిల్స్, అకౌంట్ డీటెయిల్స్, ఫోన్ నెంబర్లు అన్ని ఉంటాయి. అది తీసుకొచ్చి ఫ్యాక్టరీకి వచ్చేసి మాకు వేబీజ్ దగ్గర చూపిస్తారు. రైతులు ఇప్పుడు ఇట్లా మొక్క తీసుకెళ్తారు, చివరికి పంట ఇట్లా తీసుకొస్తారు. 4th year నుంచి ట్రాక్టర్ లో తీసుకొస్తారు. ఓకే. డిఫరెంట్ మీన్స్ ట్రాక్టర్లు, ఆటోలు, ఏదైతే అది. సో తీసుకొచ్చిన తర్వాత మీరు ఇక్కడ వెయిట్ చేస్తారా? ఇక్కడ F కోడ్ ఉంటుంది కదా, F కోడ్ ప్రకారం మేము ఇన్ చేసుకుంటాం. ఇన్ చేసుకున్న తర్వాత వేబిడ్జ్ లో గ్రాస్ వెయిట్ అంటారు. ఇప్పుడు ట్రాక్టర్ ఫుల్ గా వచ్చింది కదా, ఇంక్లూడింగ్ ట్రాక్టర్ వెయిట్ తో కలిపి గ్రాస్ వెయిట్ అంటారు. ఫస్ట్ గ్రాస్ వెయిట్ తీసుకుంటాము. తర్వాత తీసుకెళ్ళాక అన్లోడ్ చేసి మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు ఓన్లీ ట్రాక్టర్ టైర్ వెయిట్ తీసుకుంటారు.
దీన్ని మైనస్ చేస్తుంది. ట్రాక్టర్ అది నెట్ వెయిట్ వస్తుంది. ఆ నెట్ వెయిట్ డైరెక్ట్ రైతు మెసేజ్ వెళ్తుంది, ఇమీడియట్ గా వెళ్ళిపోతుంది. ఇమీడియట్ గా ఆల్రెడీ ఎఫ్ కోడ్ కి అనుసంధానమై ఉంటుంది. ఇప్పుడు ఈ బంచ్ లో వేస్టేజ్ అనేది ఏమి ఉండదు. ఈ బంచ్ కి వెయిట్ క్యాలిక్యులేట్ బంచ్ మొత్తం వెయిట్ క్యాలిక్యులేట్ చేస్తారు. అయితే ఇది మనం పైకి తీసుకెళ్ళాక అన్లోడ్ చేసినప్పుడు రైపు, అండర్ రైప్ అని ఉంటుంది. ఓకే, రైప్ బంచెస్ మాత్రం మనం తీసుకుంటాము, అండర్ రైప్ బంచెస్ మనం రిజెక్ట్ చేస్తాం. అంటే అండర్ రైప్ అంటే ఇంకా పక్వానికి రానివి, పూర్తిగా పండనివి, ఇంకా 10-15 days అయితే పండుతాయి అలాంటివి. అవి రిజెక్ట్ మళ్ళీ తీసి అదే ట్రాక్టర్లు వేస్తారా? అదే ట్రాక్టర్లు వేస్తాం. ఓకే, అది దాంట్లో టైర్ వెయిట్ లో వెళ్ళిపోతుంది. దాన్ని ఏం చేయలేడు రైతు. దాన్ని వన్స్ మీరు పండకుండా కోసారు అంటే దాంట్లో ఇంకా ఆయిల్ రానట్టే, అది ఇంకా వేస్ట్ అయిపోతుంది. సో దానికి హార్వెస్టింగ్ అప్పుడే మనం కొంచెం చూసుకొని పండిన తర్వాతనే హార్వెస్ట్ చేయాలన్నట్టు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఇది యూనిట్, ఇది ప్రాసెసింగ్ ప్లాంట్ అన్నట్టు. ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత పైన ర్యాంపులు ఉంటాయి, ఎఫ్ఎఫ్బి ర్యాంప్ అని, అంటే దాంట్లో అన్లోడ్ చేస్తారు ట్రాక్టర్లు. సో ర్యాంపుల మీద వేసేస్తారు. అన్లోడ్ చేసిన తర్వాత అక్కడ నుంచి మనకు కన్వేయర్స్ ఉంటాయి, స్లాట్ కన్వేయర్స్ అంటారు. స్లాట్ కన్వేయర్ ద్వారా మనకు లోపలికి వెళ్ళిన తర్వాత స్టెరిలైజర్స్ ఉంటాయి. స్టెరిలైజర్స్ లో ఏంటంటే 1.5 hour వరకు స్టీమ్ ఇచ్చేసి కుక్ చేస్తాం, ఉడకబెడతాం. 140 degrees అవే. సో ఎంత కెపాసిటీ పడుతుంది అందులో? ఈచ్ ఒక్కొక్కటి 40 టన్నులు పడుతుంది, 40 tons పడుతుంది. 1.5 hour టైమ్ కుక్ చేస్తాం మనం. కుక్ చేసిన తర్వాత ఆ కుక్ అయిన తర్వాత వచ్చింది ఎస్ఎఫ్బి అంటారు, స్టెరిలైజ్డ్ ఫ్రూట్ బంచ్. కుక్ అయిన తర్వాత ఆ బంచెస్ వచ్చిన తర్వాత మనము ప్రెస్సింగ్ చేస్తాం. ప్రెస్సింగ్ చేస్తే ఇది ప్రెస్ స్టేషన్. దీని బంచ్ మళ్ళీ ఉడికిన బంచ్ మన టిప్లర్ ఉంది కదా, ఈ టిప్లర్ లో బంచ్ ఫ్రూట్లెట్ అనేది విడిపోతాయి. ఓకే, సపరేట్ అయిపోతాయి. బంచ్ నుంచి బంచ్ ఫైబర్ వస్తుంది, ఫ్రూట్లెట్ నుంచి మాత్రం మనకు సిపిఓ అంటే క్రూడ్ పామ్ ఆయిల్ వస్తుంది. ఓకే, క్రూడ్ పామ్ ఆయిల్ వచ్చిన తర్వాత ఇంకో బై ప్రోడక్ట్ వచ్చేసి ఫ్రూట్ ఫైబర్ వస్తుంది. ఓకే, పామ్ నట్టు కూడా వస్తుంది దాని నుంచి. అలా డిఫరెంట్ బై ప్రోడక్ట్ వచ్చేస్తాయి. ప్రెస్ చేయగానే ఆయిల్ వచ్చి అందులో ఆయిల్ వచ్చేస్తుంది. ఈ ఆయిల్ ని మనం క్లారిఫైజేషన్ లో కొంచెం మనం మాయిశ్చర్ ఏదైనా ఉంటే రిమూవ్ చేసి దీన్ని మనం అటు స్టోరేజ్ ట్యాంక్స్ ఉన్నాయి కదా, ట్యాంక్ ఫామ్, ఓకే, ఆ పైన ట్యాంక్ ఫామ్ అక్కడికి పంపించేస్తాం. ఇక్కడ నుంచి స్టెప్ బై స్టెప్ అందులోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి డైరెక్ట్ పంపుల ద్వారా అక్కడికి వెళ్ళిపోతుంది. ఓకే, అది మన మేజర్ ప్రొడక్ట్ క్రూడ్ పామ్ ఆయిల్ అన్నట్టు. అక్కడ నుంచి మనం డెలివరీ ఆర్డర్ ఉంటే బయట రిఫైనరీకి అక్కడికి పంపిస్తాం. ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి ఏ రిఫైనరీకి పంపిస్తాం? ఇక్కడ రిఫైనరీ సెంటర్ లేదు కదా? ఇక్కడ లేదు, మన ప్రైవేట్ రిఫైనరీస్ కి పంపిస్తాం. కాకినాడ, హైదరాబాద్, అవుట్ ఆఫ్ స్టేట్. మన దగ్గర అసలు లేదు. మన దగ్గర లేదు. మనం ఓన్లీ క్రూడ్ పామ్ ఆయిల్ మాత్రమే ఇక్కడ జనరేట్ చేస్తాం. గవర్నమెంట్ సెక్టర్ లో రిఫైనరీ సెంటర్ లేదు. ఓకే, లేదు. సో దెన్ నెక్స్ట్ ఇందులో ఈ క్రూడ్ పామ్ ఆయిల్ వచ్చేసింది కదా, అంటే నథింగ్ బట్ ఈ ఆయిల్, ఇది బై ప్రొడక్ట్స్. ఈ ఫైనల్ ఆయిల్ వచ్చిన తర్వాత రిమైనింగ్ బై ప్రొడక్ట్స్. ఇంతకుముందు మనం మాట్లాడినట్టు బంచ్ ఫైబర్, ఈ బంచ్ ఫైబర్ నుంచి కూడా కొంచెం ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసుకొని, ఈ గింజలు పోయిన తర్వాత మిగిలింది బంచ్ నుంచి గింజలు పోయాక మిగిలింది బంచ్ ఫైబర్. ఈ బంచ్ ఫైబర్ నుంచి మనకు షెడెడ్ ఫైబర్ తయారవుతుంది. ఓకే, ఇది మనం బాయిలర్ లో కోల్ లాగా యూజ్ చేస్తాము ఫైరింగ్ కి. ఇంకొకటి మన తోటలో మల్చింగ్ పర్పస్ కూడా వాడతారు షెడ్ ఫైబర్. ఇది డిఫరెంట్ యూజెస్ ఉంటాయి. సో దీనికి కూడా యూజెస్ ఉంటాయి. ఓకే, దీని తర్వాత ఈ ఫైబర్ నుంచి మనం ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాం కదా ఫ్రూట్ నుంచి, దాని నుంచి కూడా ఫ్రూట్ ఫైబర్ వస్తుంది. ఈ ఫైబర్ కూడా ఇప్పుడు మనం బాయిలర్ లోనే ఫ్లేరింగ్ కి యూజ్ చేస్తాం మనం. ఓకే, నెక్స్ట్ దాంట్లో ఇంకొక నట్టు, పామ్ నట్టు ఉంటుంది లోపల గింజ. ఆ గింజను మళ్ళీ మనం పగలగొడితే కెర్నలు, షెల్లు వస్తుంది. ఈ షెల్ కూడా మళ్ళీ మనం ఫైరింగ్ కే యూజ్ చేయాలి. ఓకే, ఇవన్నీ జీసీవి కలిగి ఉంటాయి. ఈ మూడు జీసీవి అంటే గ్రాస్ కలోఫిక్ వాల్యూ, అంటే మండే గుణం ఉంటుంది వాళ్ళకి. ఇవి యూజ్ చేస్తాం. తర్వాత ఇది కెర్నల్ అన్నట్టు. ఈ కెర్నల్ ని మళ్ళీ మనం హీట్ చేసి మళ్ళీ క్రషింగ్ చేస్తే కెర్నల్ ఆయిల్ వస్తుంది. ఇది ఒక బై ప్రోడక్ట్. ఇది చాలా కాస్ట్లీ అంటారు కదా? ఇది కాస్ట్లీ, బట్ క్వాంటిటీ తక్కువ వస్తుంది. దేనికి వాడతారు అది? ఇది కాస్మెటిక్స్ లో యూజ్ చేస్తారు, మన కోకోనట్ ఆయిల్ లో మిక్సింగ్ కి వాడతారు. ఓకే, దాంతో పాటు దీంట్లో బై ప్రోడక్ట్ వచ్చి కెర్నల్ కేక్ అని అంటారు, పామ్ కెర్నల్ కేక్. ఇది మళ్ళీ క్యాటిల్ ఫీడ్ తయారు చేసే వాటికి యాజ్ అ బై ప్రోడక్ట్ గా ఇంగ్రీడియంట్ గా వాడతారు. ఇది డీమక్. ఈ డీమక్ ఏంటంటే మనకి ఈ ప్రాసెసింగ్ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేశాక మనకు వేస్ట్ వాటర్ వస్తుంది, పోమే అంటారు. ఆ పోమే నుంచి మనకు వచ్చిన రిమైనింగ్ సాలిడ్స్ ఇది డీమక్. ఇది కూడా చేపల ఫీడింగ్ కానీ లేదంటే మెన్యూర్ కింద కూడా వాడతారు అన్నట్టు. ఇప్పుడు ఒక్కటి కూడా ఇందులో వేస్టేజ్ అనేది ఉండదు. ఇది టోటల్ ఆర్గానిక్ అన్నట్టు. దీంట్లో మనం ఎక్కడ కెమికల్ అనేది ప్రాసెసింగ్, కెమికల్ అడిషన్ అనేది ఉండదు. టోటల్ ఆర్గానిక్ కాబట్టి
ఎవ్రీథింగ్ ఈజ్ డిగ్రేడబుల్ ఇదంతా మెన్యూర్ కింద కన్వర్ట్ అవుతుంది. అంటే నాకు ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు చాలా మంది రైతులు రేజ్ చేస్తున్న క్వశ్చన్, ఇప్పుడు ఈ మొక్కలు 2 years వీళ్ళే నర్సరీలో పెంచిన తర్వాత ఇస్తున్నారు, దానివల్ల మాకు నష్టం జరుగుతున్నది అనేది ఒకటి. రెండోది, కొంత నకిలీ సీడ్ వల్ల మాకు కొన్ని మొక్కలు ఎదగట్లేదు, రావట్లేదు అనేది. నకిలీ సీడ్ మేము కొన్ని తోటలు చూస్తే అట్లా వదిలేస్తున్నాయి, అట్లా కొన్ని రెడ్ కలర్ అది రిబ్బన్ కట్టేసి పెట్టినారు. అది యాక్చువల్గా మా ఓపీడీ డివిజన్ డీల్ చేస్తుంది. బట్ ఏంటంటే ఇవన్నీ ఆల్రెడీ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మా వాళ్ళు మొత్తం చెక్ చేసిన తర్వాతనే క్వారంటైన్ అని ఉంటుంది. క్వారంటైన్ చేసిన తర్వాతనే వాళ్ళు బయటికి అనేది డిస్పాచ్ చేస్తారు అన్నట్టు. అంటే వాళ్ళ విత్ పర్మిషన్ తోటి డిస్పాచ్ చేస్తారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఒక పామ్ ఆయిల్ బంచెస్ని, అంటే ఆ గింజలను తీసుకొచ్చిన తర్వాత ఏ రకంగా ఆయిల్గా తయారు చేస్తారు, దాంట్లో బై ప్రొడక్ట్స్ ఏమేమి ఉంటాయి అన్న దానికి సంబంధించిన ఒక చిన్న వీడియో ఇది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.